వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. 10 జిల్లాలకు సహకార బ్యాంకు సంఘాల చైర్మన్లు నియమించిన సీఎం చంద్రబాబు. అవి ఏంటనేది ఒకసారి మీకు ఆ 10 జిల్లాలకు సంబంధించిన ఆ పోస్టులు ఏంటనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ శ్రీకాకుళం డిసిసిబి చైర్మన్గా శివల సూర్యనారాయణ టీడీపీ. శ్రీకాకుళం ఫస్ట్ ఏదైతే మనం చూసామో శ్రీకాకుళం డిసిసిబి చైర్మన్గా శివల సూర్యనారాయణ టీడీపీ. సెకండ్ విశాఖ డిసిసిబి చైర్మన్గా కోన తాతారావు జనసేన. ఇది జనసేనకి కేటాయించడం జరిగింది. ఏదైతే విశాఖ డిసిసిబి చైర్మన్గా కోన తాతారావు జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. నెంబర్ 3 విజయనగరం డిసిసిబి చైర్మన్గా కిమిడి నాగార్జున టీడీపీ. ఇది టీడీపీకి కేటాయించడం జరిగింది. విజయనగరం డిసిసిబి చైర్మన్గా కిమిడి నాగార్జున టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. నెంబర్ 4 గుంటూరు డిసిసి చైర్మన్గా డిసిసిబి చైర్మన్గా మకినేని మల్లికార్జునరావు టీడీపీ. గుంటూరు డిసిసిబి చైర్మన్గా మకినేని మల్లికార్జునరావు టీడీపీకి కేటాయించడం జరిగింది. కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి కృష్ణా డిసిసిబి చైర్మన్గా నెట్టం రఘురాం టీడీపీ. ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించిన డిసిసిబి చైర్మన్గా నెట్టం రఘురాం టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. నెల్లూరు ఏదైతే నెల్లూరు డిసిసిబి చైర్మన్గా ధనంజయ రెడ్డి, ఎవరైతే నెల్లూరు డిసిసిబి చైర్మన్గా ధనంజయ రెడ్డి టీడీపీకి కేటాయించడం జరిగింది, టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. చిత్తూరు డిసిసిబి చైర్మన్గా అమావాస రాజశేఖర రెడ్డి టీడీపీ. చిత్తూరు డిసిసిబి చైర్మన్గా అమావాస రాజశేఖర రెడ్డి టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అనంతపురం డిసిసిబి చైర్మన్గా కేశవరెడ్డి టీడీపీ. అనంతపురం డిసిసిబి చైర్మన్గా కేశవరెడ్డి టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. కర్నూలు చూసుకుంటే మనం డిసిసిబి చైర్మన్గా డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ. కర్నూలు డిసిసిబి చైర్మన్గా డి విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కడప డిసిసిబి చైర్మన్గా బి సూర్యనారాయణ రెడ్డి టీడీపీ. ఏదైతే కడప డిసిసిబి చైర్మన్గా బి సూర్యనారాయణ రెడ్డి టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే శ్రీకాకుళం డిసిఎంఎస్ చైర్మన్గా అవినాష్ చౌదరి టీడీపీ. శ్రీకాకుళం డిసిఎంఎస్ చైర్మన్గా అవినాష్ చౌదరి టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. విశాఖ డిసిఎంఎస్ చైర్మన్గా కోట్ని బాలాజీ టీడీపీ. విశాఖ డిసిఎంఎస్ చైర్మన్గా కోట్ని బాలాజీ టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ విజయనగరం డిసిఎంఎస్ చైర్మన్గా గొంపకృష్ణ టీడీపీ. ఏదైతే విజయనగరం డిసిఎంఎస్ చైర్మన్గా గొంపకృష్ణ టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. గుంటూరు డిసిఎంఎస్ చైర్మన్గా వడ్రానం హరిబాబు టీడీపీ. ఏదైతే గుంటూరు డిసిఎంఎస్ చైర్మన్గా వడ్రానం హరిబాబు టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కృష్ణ డిసిఎంఎస్ చైర్మన్గా బండి రామకృష్ణ జనసేన. కృష్ణ డిసిఎంఎస్ చైర్మన్గా బండి రామకృష్ణ, ఇది జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్గా గొనుగోడు నాగేశ్వరరావు టీడీపీ. నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్గా గొనుగోడు నాగేశ్వరరావు టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. చిత్తూరు డిసిఎంఎస్ చైర్మన్గా సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ. చిత్తూరు డిసిఎంఎస్ చైర్మన్గా సుబ్రహ్మణ్యం నాయుడు టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. అనంతపురం ఏదైతే ఇప్పుడు అనంతపురం ఉందో అనంతపురం డిసిఎంఎస్ చైర్మన్గా నెట్టం వెంకటేశ్వర్లు టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. అనంతపురం డిసిఎంఎస్ చైర్మన్గా నెట్టం వెంకటేశ్వర్లు టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. కర్నూలు డిసిఎంఎస్ చైర్మన్గా జి నాగేశ్వర్ యాదవ్ టీడీపీ. కర్నూలు డిసిఎంఎస్ చైర్మన్గా జి నాగేశ్వర్ యాదవ్ టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. కడప డిసిఎంఎస్ చైర్మన్గా ఎర్రగుండ్ల జయప్రకాష్ టీడీపీ పార్టీ కేటాయించడం జరిగింది. కడప డిసిఎంఎస్ చైర్మన్గా ఎర్రగుండ్ల జయప్రకాష్ టీడీపీ పార్టీకి కేటాయించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం 20 పదవులు, దగ్గర 20 పదవుల్లో 18
టీడీపీ పార్టీకి, 2 జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. మరికొన్ని నామినేట్ పదవులు ఎవరికి వస్తాయో చూద్దాం.